వృషభ రాశి. వృషభ రాశి అనగానే స్టెబిలిటీ ఉంటుంది వీళ్ళకి. ఇన్‌కమ్ ప్రతి రూపాయి గూడా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇటుక మీద ఇటుకేసుకొని కట్టుకునే స్టైల్ ఉంటది. ఒక రూపాయి అంటే వృషభానికి ఎట్లా ఉంటదంటే, ముందు నుంచి సూది వదలరు గానీ, ఎనక నుంచి దెబ్బలు వదిలేస్తారని ఓ సామెత ఉంటది. అదే ముందు నుంచి ఎలకలేడు గాని వెనక నుంచి ఆ! ఏనుగులు అదే. వెంటేస్తారు. ఎనక నుంచి గుణపం వదులుతారు. లేకపోతే ముందు నుంచి సూది వదలడానికి ఇష్టపడరని. ఇది ఎవరైనా ఏదైనా చెప్తే అది కొనుక్కోవడానికి గానీ, వాళ్ళు ఇంటర్నల్‌గా ఖర్చు పెట్టుకోవడానికి గానీ, ఎనక ముందు ఆలోచించే ఇది ఉంటుంది ఎక్కువగా. మీకు వృషభం చూస్తే మోస్ట్ ఆఫ్ ద వృషభం పీపుల్ ఫ్రిడ్జ్‌లో ఫుడ్ పెట్టుకొని ఎక్కువ తింటుంటారు. వాళ్ళకి సేవింగ్ ఇష్టం. అది పడేయరు. 4 రోజులు దాని మీద ఎక్స్‌పైరీ డేట్లు ఏసుకొని రాసుకోవాల. సీ ఈ అంత ఈ జాగ్రత్తగా ఉంటది. జాగ్రత్త ఉంటది. బాగా జాగ్రత్త ఉంటది. అందుకనే అన్నాను గదా! ఒక చిన్న సూది ముక్క కూడా పోవడానికి ఇష్టపడినవారు. కానీ వీళ్ళు సడెన్‌గా వీళ్ళకి ఈ సెవెంత్ హౌస్ లావాదేవీల హౌస్ అంతా కూడా చంద్రుడు నీచపడే స్థానం వృశ్చికం అవుతది. ఓకే. సో, సడెన్‌గా రావడంతో వీళ్ళు ఎక్కడైనా మంచి ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టేద్దాం అనుకుని ఎవరి చేతిలోనో మోసపోయి అది నెత్తి మీదకి తెచ్చుకొని ఒక్కొక్కసారి అబాస్పాలయ్యే అవకాశాలు గూడా ఉంటాయి వృషభానికి వెల్త్ రిలేటెడ్‌గా. వృషభం ఏం పడిపోదు. వీళ్ళ దగ్గర ఉన్నదో కాసుకున్నా కొంచెం ఎక్కడో దగ్గర రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. రైట్. సెకండ్ ఇప్పుడు ఈ సంవత్సరంలో మీకు యాక్చువల్‌గా ఇది ఎలా చెప్పాలంటే అదృష్టం మీ చుట్టూ తిరుగుతుంది వైఫై లాగా. వీళ్ళు ఎఫర్ట్ పెట్టరా ఏది? వృషభానికి? ఇప్పుడు ఎఫర్ట్ అంటే ఆల్రెడీ లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ధనస్థానానికి మూవ్ అవుతున్నాడు. గురుడు ధనస్థానానికి మూవ్ అవ్వడం అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎట్లా చెప్పాలంటే మనం వీళ్ళకి కంప్లీట్‌గా ఈ జీవితంలో పొందాల్సిన అదృష్టం ఏదైతే ఉందో అది వచ్చినట్టు లెక్క. ఓకే. దిస్ ఇయర్ ఈస్ సో బ్యూటిఫుల్ ఎనఫ్. వెల్త్ పరంగా ఎంత వెల్త్ అయితే ఎందుకంటే గురుడుకున్న లక్షణం అంటే ఎక్స్పాండింగ్ అని చెప్తాం. లిటరేచర్ అని చెప్తాం. నాలెడ్జ్ అని చెప్తాం. బట్ ఆ నాలెడ్జ్ అంతా ఇప్పటి వరకు మీరు తర్జన భర్జన పడినా సరే, ఇక ముందు వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు ఇందాక మనం మేషం అనుకున్నాం గదా! ఇప్పుడు 2 వృషభం అనుకున్నాం గదా! వృషభ రాశి ఫస్ట్ ఫైనాన్షియల్‌గా సక్సెస్ అవుతారని చెప్పడానికి నంబర్ 1 12లో రైట్. లైన్‌గా తీసుకుంటే వృషభ రాశి అయితే టాప్ అని చెప్తాను ఈ 2 రాశుల్లో. సో, వాళ్ళు బోల్డ్‌గా తీసుకొని ఆలోచించుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి డబ్బు కలిసొచ్చే కాలం వచ్చింది కాబట్టి డెఫినిట్‌గా నడిచొచ్చే కొడుకు పుడతాడు ఫైనాన్షియల్‌గా. సూపర్. సో, మీ అందరూ కూడా కుబేరుడే పుట్టాలని కోరుకుంటున్నాను. ఇదొకటి. ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఇన్వెస్ట్‌మెంట్లు చేసేటప్పుడు మాత్రం ఈ ఈ ఈ పర్టిక్యులర్‌గా ఈ ట్రాన్సిట్‌లో ఇది మే 15 నుంచి మొదలవుతది. అక్షయ తృతీయని బేస్ చేసుకుంటే రేపు ఏప్రిల్ 19 నుంచి ఈ పీరియడ్ అంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి సో, గైడెన్స్ కోసం ఫస్ట్ ప్రత్యేకించి ఫైనాన్షియల్ గైడెన్స్ కోసం వృషభ రాశిలో ఎవరైనా అడిగితే గనక మీకు గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మోర్ ఓవర్ వెరీ గుడ్ లక్ టు యూ. ఎవరైనా వృషభ రాశిలో ఉంటే గనక స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏ రకంగా అయితే ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఏ నక్షత్రాల్లో స్టాక్స్ చేయాలా? కొన్ని నక్షత్రాలకి స్టాక్స్ చేసినప్పుడు కలిసి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను ఇది. అవును. సో, చాలా మందికి గైడెన్స్ ఇచ్చాను కాబట్టి మీకు అవకాశం ఏదైనా ఉంటే గనక ఎస్పెషల్లీ స్టాక్ రిలేటెడ్ గానీ, లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయొచ్చు? ఏ రకంగా చేసుకుంటే బావుంటుంది? లేకపోతే ఏ సెక్టర్స్‌లో చేయాలా? రైట్. రైట్. ఎందుకంటే అవును. కొంతమందికి కార్స్ బిజినెస్ లో కలిసి వస్తుంది. కొంతమంది స్టాక్స్ లో కలిసి వస్తుంది. కొంతమంది ల్యాండ్స్ వీటిల్లో పెడతారు. సో డిపెండ్స్. వృషభ రాశి అంత రిలేటెడ్ టు శుక్రుడు, ఇందులో చంద్రుడు ఉచ్చస్థితి పొందుంటాడు. సో, ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ ఉంటది కాబట్టి ఉమెన్ బ్యూటీ రిలేటెడ్‌లో కలిసొస్తాయి. టెక్స్‌టైల్స్‌లో కలిసొస్తాయి. యాంబియన్స్‌లో కలిసొస్తాయి. ఇంటీరియర్ డిజైనింగ్స్‌లో కలిసొస్తాయి. సో, మూన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చైన్ రెస్టారెంట్స్ మీద కలిసొస్తాయి. ఎస్పెషల్‌గా ఫుడ్ రిలేటెడ్‌గా. మీ యాంబియన్స్ ఒకవేళ ఆల్రెడీ రెస్టారెంట్స్ ఉంటే గనక మీ యాంబియన్స్ చేంజ్ చేసుకున్నా. సో, ఈ సంవత్సరం ఎలా కలిసొస్తుందంటే యూ హావ్ టు టేక్ ఎ స్టెప్ అని అర్థం. ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం ఏదైతే ఉన్నదో దట్ విల్ హెల్ప్ యూ సమ్‌వేర్. సో, వృషభానికి సంబంధించి గుడ్ లక్ టు యూ. ఆల్రెడీ కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పొచ్చు డైరెక్ట్‌గా. అంత మంచి రోజులు రాబోతున్నాయి. జాగ్రత్తగా నిలబెట్టుకుంటే ఇంచుమించుగా 2, 3, 4 ఒక అప్రాక్సిమేట్లీ లైక్ 2026 మినహాయించి యూ విల్ గెట్ ఎ వెరీ గుడ్ ట్రాక్. ఇంచుమించుగా ఇప్పుడు కరెక్ట్‌గా మీరు చేసుకుంటే గనక 25, 26, 27కి ఇల్లు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఇల్లు లేనోళ్ళు ఎవరైనా ఉంటే గనక. సో, జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయండి. థాంక్ యూ. ఇక మిథునం అందరు చెప్పినవి నమ్మేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని వీడే ఆలోచించేసుకొని రాంగ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేసేసి జీవితాన్ని వెనక్కి విసిరేసుకొని గాబరాగా, కంగారుగా, కన్‌ఫ్యూజ్‌గా వీళ్ళు అడ్వైస్ తీసుకోరండి అసలు. అడ్వైజులే తీసుకొని పాడవుతారు. ఆహా. అదే అందరూ చెప్పినవి వింటారు. అందరూ చెప్పేసి రైట్ పర్సన్ చెప్పింది వినరేమో వాళ్ళు. కష్టం. అంతే. ఎందుకంటే వీళ్ళకి ఇప్పుడు డ్యూయల్ సైన్ ఇది. 2 దుస్వభావాల రాశులు. 2 సైన్స్ కాదు. ఏదంటే కూడా కోణ స్థితుల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎట్లా ఉండదంటే ఈ బుధుడు లోపల పురుగులా తిరుగుతుంటాడు. ఒక పర్టిక్యులర్ ఒక ఐడియా మీద ఉండడు. బుధుడు అంటే పాదరసం యాక్చువల్‌గా. సో, దానికి ఏమవుతుందంటే వీళ్ళ మైండ్ అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉండదు. ఒక పర్టిక్యులర్ ఒక ఐడియా మీద ఉండదు. ఇప్పుడు వృషభుడు ఒక ఐడియా తీసుకుంటే వాడు జీవితాంతం దాని మీద ఎక్కుతాడు. మేషవాడు ఒక ఐడియా తీసుకుంటే
ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మొదలుపెట్టి దాన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలని వెళ్తాయి. ఈ వృషభముడు కూడా అంతే. ఇప్పుడు ఇంటీరియర్ ఉన్నది, దానికి ఇంకొక దీంట్లో ఎలా కాదు, మనం ఏదైనా ఉమెన్స్ వార్డ్రోబ్స్ పెడదాం, లేకపోతే ఇంకోటి పెడదాం, ఇట్లా ఎదుగుతారు. మిథున వాడు ఏంటంటే ఇవన్నీ మనమే చేసేద్దాం, నీ సెక్టర్ తెలుసుకో, ఎందులో ఉంటావో తెలుసుకో ఫస్ట్, దెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఏ బిజినెస్లు పడితే ఆ బిజినెస్ చేసేయాలని రకరకాల ఐడియాస్ థాట్స్ తనుకొచ్చేస్తుంటాయి. అన్ని చేయకలే జీవితంలో, ఒకటి కరెక్ట్గా చేస్తే చాలు. మహానుభావులు లెజెండ్స్ అందరూ ఒకటే నమ్ముకుంటారు, అది కంటిన్యూ అవుతుంటుంది, దాన్ని లెగసీ అంటాం. చాలా కష్టపడితే అవుతుంది. బట్ మిథునానికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ సెనారియో ఎలా ఉండదు. అండ్ మిథున ఇంకొక ప్రాబ్లం ఉన్నది, దీని పక్కనే ఇది యాక్చువల్గా కర్కాటకానికి సంబంధించి ఉంటుంది కాబట్టి డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. వచ్చిన తర్వాత ఎంత స్పీడ్గా ఖర్చు పెట్టేద్దామంటే అంత స్పీడ్గా ఖర్చు పెడతారు. ముందు ఖర్చు ఎక్కువైపోతుంది, ఐడియాస్ మీదే ఖర్చు పెడతారు, బట్ అది రిటర్న్స్ రావడం చాలా కష్టం అవుతుంది. మీరు చాలా మంది ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న వాళ్ళు మిథునాలు ఒకటి ఉంటాయి, కన్ఫ్యూజన్ మెంటాలిటీలో. నెక్స్ట్ ఇకపోతే నమ్మి మోసపోవడం, ఇవన్నీ కామన్, ఇంకా సహజం, మీకు అలవాటు అయిపోయింది అది. అది ఇంకా దాని గురించి మిథునం మోసపోవడం అనేది, మీనం మోసపోవడం అనేది ఈ కామన్. ఇంకా అది దానికి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏం లేదు. మోసపోవడం అని అది అలా అని కాదు, అకరని కాదు, మకరం అని కాదు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మిథున వాళ్ళు మీనం వాళ్ళు దే టేక్ దట్ ఐడియా ఇన్ టు ద హార్ట్స్. యాక్చువల్గా ఎక్కువ ఓవర్గా తీసుకుంటారు దాన్ని. అందుకని సినిమాల్లో మనం ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. యాక్టింగ్ వరకు ఓకే, మనకి ఇచ్చిన రూపాయికే చేయాలి తప్పించి మనం వీళ్ళకి ఏంటంటే కొంచెం రూపాయి పావులా చేసే గుణాలు ఎక్కువైపోతాయి. తర్వాత ఎవరిని అడగలేరు, తిరిగి తెచ్చుకోలేరు. ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది వీళ్ళకి, జాలి గుండెతో కూడుకుని ఉంటాయి. ఇప్పుడు గోచారరీత్యా మే నుంచి గురుడు మీ లగ్నానికి వస్తున్నాడు. మిథున వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే మీ లైఫ్ ఇక్కడ టర్న్ అవుతుంది. ఇది ఈ ఇయర్ అంతా కూడా మళ్ళీ గేమ్ చేంజర్ అంటే మళ్ళీ ఇంకోటి ఏదో మాట్లాడుకుంటాం, అలా కాదు. కానీ ఇది ఒక లైఫ్ చేంజరే. మీరు ఎప్పటి నుంచో తర్జన భజన పడి ఇబ్బంది పడుతున్న మిథున రాశిలో వాళ్ళకి, మిథున లగ్నాలకు కూడా సుమా గురుడు కరెక్ట్గా మీకు ఏమంటారు లగ్నాల్లోకి కానీ లేకపోతే రాశిలోకి కానీ రావడం వల్ల ఏమవుతుందంటే పంచమ వీక్షణ పడుతుంది. మీ యోగకారకత్వం అనేటువంటి తులారాశి మీద పడుతుంది, అంటే శుక్రుడు పడతాడు కాబట్టి మీకు. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, వెల్త్ పరంగా ఒక 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉండే కాలం వస్తుంది కాబట్టి థింక్ వెల్. మీకున్న 10 ఐడియాలు 20 ఐడియాలు ఉంటే రాసుకోండి, పిక్ చేసుకుని కరెక్ట్గా కనుక చేసుకుంటే కనుక వెళ్ళనుకోండి. నేను మిథునానికి ఇందాక వృషభానికి టాప్ చెప్తానన్నా కాబట్టి వృషభమే టాప్ అవుతుంది, ధనస్థానంలో ఉన్న గురుడు. కానీ లగ్నస్థానంలో గురుడు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా చేసిన తప్పులు చేయకుండా స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ, దీంతో పాటు ఇంకొక చిన్న మాట ఉంటుంది మిథునానికి, పట్టుదల. ఈ పెర్సివరెన్స్ కానీ ఈ పెర్సిస్టెన్స్ కానీ రావడానికి సరైన మార్గంలో బుర్ర కరెక్ట్గా పనిచేసే రోజులు వచ్చినాయి కాబట్టి ఇంచుమించుగా 7 సంవత్సరాల్లో లైఫ్ చాలా బాగుంటుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. మీ పేదరికాలు కానీ, మీ కన్ఫ్యూజ్ మెంటాలిటీస్ కానీ, లేకపోతే వివాహంలో చిక్కులు కానీ, వివాహం అయితే చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి మిథునాలకి అయితే ఎక్సలెంట్ టైం ఇది. సో కట్నాలు అవి నాకు తెలియదు కానీ అది మీ ఇంటర్నల్ చార్ట్స్లో ఉంటాయి. బట్ మిగతా విషయాలు అయితే మాత్రం ఈ గిఫ్ట్లు కట్టాలి మళ్ళీ ఇదో బాధ కదా. సో అని చేత గిఫ్ట్ల గురించి తెలియదు కానీ బుద్ధి మారడానికి, లేకపోతే మీ జీవితంలో లక్ష్యం అడుగు పెట్టడానికి, మీ అర్ధాంగ కింద ఒక లక్ష్యం అడుగు పెట్టడానికి ఈ రకంగా కూడా చాలా బాగుంటుంది వివాహం ఎవరైనా చేసుకోవాలనుకుంటే. సో ఆడపిల్ల ద్వారా కూడా కలిసి వచ్చే టైం వచ్చింది. అలాగే దాంతోపాటు మీ యోగార్గత్వం చూస్తున్నట్టు లైఫ్ ట్రెమెండస్గా చేంజ్ అవుతుంది. ఇది యూటిలైజ్ చేసుకోండి. నేను నా కాల్స్లో కూడా అందరికీ చెప్తున్నాను, ఇది యూటిలైజ్ చేసుకోండి. 5 years ప్లాన్ చేసుకోండి కరెక్ట్గా, చాలా బాగుంటుంది. మీకు ప్రత్యేకించి గైడెన్స్ పరంగా కావాలనుకుంటే మాత్రం కెరియర్ అండ్ వెల్త్ రిలేటెడ్గా, ఎందుకంటే కెరియర్లో ఖచ్చితంగా చేంజ్ ఉంటుంది మిథునాలకి. పీపుల్ హూ ఆర్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్ చాలా మంచి కాలం. ఇఫ్ యూ స్టే ఇన్ ఫారెన్ ల్యాండ్స్ చాలా మంచి కాలం ఇది. బట్ దశమంలో శని ఉన్నాడు. కొంచెం దశమంలో శని అంటే కంగారు పడక్కర్లేదు, కొంచెం అంటే స్ట్రెస్ పెరుగుతుంది తప్పించి మిమ్మల్ని ఏం చేసేయడు. అక్కడ వర్కింగ్ అవర్స్ పెరుగుతాయి, బట్ వర్కింగ్ అవర్స్ పెరిగినా సరే మీకు వర్కింగ్ అవర్ పెరిగినప్పుడు కూడా పే చెక్ పెరుగుతుంటుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కొంచెం లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. కష్టపడే సంవత్సరం అంటే ఎలా చెప్పాలంటే చాలామంది పనిలాగా ఎడుతారు. మీకు ఒక 7 సంవత్సరాల పాటు దేవుడు పనిస్తాడు, భుజం కాస్తాడు. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వర్క్ ఇస్తాడు. మీరు చేసిన వర్క్ గుర్తింపు ఇస్తాడు, రెప్యుటేషన్ ఉంటుంది, వైట్ అండ్ వైట్ మనీ ఉంటుంది. వెల్ అండ్ గుడ్గా సెట్ అవ్వడానికి మంచి టైం వచ్చింది మిథునానికి. ఆల్ ది బెస్ట్. సూపర్. నెక్స్ట్ అండి. కర్కాటకం ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నీటి కర్కత్వాలు. ఈ కర్కాటకానికి ఎట్లా ఉంటుందంటే కర్కాటకం ఈజ్ ఆల్రెడీ టూ ఎమోషనల్. కానీ కర్కాటకానికి ఈ సంవత్సరం అని నేను అన్నాను, కానీ మీరు 1 year ఆగండి. 2026 నుంచి అయితే చాలా యాక్చువల్గా 26, 27 ఆల్రెడీ మే వచ్చేస్తుంది అంటే అలా కాదు, 2026 మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మే టు మే. ఈ అనాలిసిస్ అన్ని కూడా మే టు మే ఉంటాయి కాబట్టి మే 15 నుంచి అలా ఉంటాయి. సో ఈ అక్షయ తృతీయకి మీరు ప్లాన్ చేసుకో. బట్ ఈ రేస్లో కర్కాటక వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పే కన్నా ధార్మికత్వంగా ఉండే ప్రయత్నం చేయండి. వీలైనంత మేరకు కొన్ని మన బేసిక్ లిటరేచర్స్ ఉంటాయి, భాగవతం కానీ రామాయణాలు కానీ. సో ట్రై టు రీడ్ దట్, అటైన్ దట్. పొర్లు దండాలు పెట్టేసి గుడి చుట్టూ తిరిగి అక్కర్లేదు, కానీ అటైన్ సమ్ స్పిరిచువాలిటీ.
యోగాకి వెళ్ళడం కానీ, కొంచెం ఎక్కువగా మెడిటేషన్ చేయడం కానీ, ఇది మీరు అలా కంట్రోల్గా ఉండే చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చేటోడైతే మాత్రం ఇన్వెస్ట్మెంట్లు కొంచెం ఆలోచించి చేయండి. ప్రత్యేకించి ఇందాక నేను చెప్పిన వాళ్ళు కలిసి వచ్చే వాళ్ళు అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటారు, రకరకాలుగా ఏదో పడతా ఉంటారు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు కర్కాటకానికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సంవత్సరం ఆగి చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇయర్ 26, 27 కూడా మీదే. ఎక్స్ట్రాడినరీ ఇయర్స్ వస్తాయి. మీకు ధనస్థానంలో కేతు ఉన్నాడు, కొంచెం డిటాచ్మెంట్ ఉంది, సెపరేషన్స్ ఉన్నాయి. గోచార రీత్యా అయితే మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్లో మీకు 25 మార్క్సే వేస్తాను. కానీ మీ అంతర్గత చక్రంలో ఏదైనా బలాలు ఉన్నా కొంచెం ఆచితూచి వెళ్ళాలి. బట్ గోచారం కూడా 0.2% పనిచేస్తుంది అన్నాం కాబట్టి ఈ ఈ ఈ సంవత్సరం ఆగితే నెక్స్ట్ ఇయర్స్ చాలా బాగున్నాయి ఫైనాన్షియల్ పరంగా సుమా. అందుకని ఇందులో ఎక్కువ చనుకులు వేయట్లేదు. ఓకే, అర్థమైంది. ఇది ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మనిషిని నిలబెడుతుంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి. పైగా నీటి కరకత్వం రాసి కాబట్టి ఇప్పుడు దాకా ఈ వంటగదిలో వేయడం, లేకపోతే బాత్రూంలో వేయడం, లేకపోతే ఏమైపోతుందో జీవితాన్ని బాధపడడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఈ కర్కాటకం ఒకటి, ఇదేంటిది వృశ్చికం ఒకటి. వృశ్చికం అయితే ప్రేమ కోసం పెడుతుంది. ఈ మీనం అయితే అసలు అది ఎందుకున్నా అది డిఫరెంట్గా ఉంటుంది. మీనం అనేది ఒక డిఫరెంట్ ఇమాజినేషన్తో బాధపడుతుంటుంది. ఫినాన్షియల్ లాస్ మీదే బాధపడుతుంది మీనం ఎక్కువ. ఈ కర్కాటకానికి వచ్చేటప్పుడు ఏంటంటే ప్రాపర్టీస్ ఇలాంటి ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఊరికే దూసుకెళ్ళిపోద్దు. మీ కష్టంలో రాహు ఉన్నాడు సుమా, ధనంలోనేమో కేతు ఉన్నాడు. కేతు బ్రింగ్స్ సెపరేషన్ అండ్ డిటాచ్మెంట్స్, రాహు బ్రింగ్స్ గ్రీడీ. మీరు కర్కాటకం నేను ఇచ్చే సలహా ఏంటంటే వీలైనంత మేరకు స్టాక్స్ ట్రేడింగ్స్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది గ్రీడ్కి భయానికి మధ్యలో తనుకు చెప్తుంది. సో మీరు ఆల్రెడీ టూ ఎమోషనల్గా ఉంటారు. పైగా అష్టమంలో రాహు ఏమాత్రం సడన్గా ఎటైనా రేజ్ అవుతాడు. రాహు ఈజ్ మాయాకారక. సో ఇమీడియట్గా ఎక్కడైనా లైఫ్ ఇబ్బంది పడిందంటే కనుక రేపు రాబోయే 2 మంచి సంవత్సరాలు కూడా వెనకపోయినట్టే కదా. సో అంచేత ఈ సంవత్సరం కొంచెం నిదానంగా ఉండండి, కొంచెం మెడిటేషన్ చేసుకోండి, మీ నార్మల్ కెరియర్స్ కంటిన్యూ చేసుకుంటా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి 2026 మే 15 తర్వాత కనుక మీరు చేసుకుంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్ అయితే ఉంటుంది. ఇందులో సింహం గురించి, సింహం ఇందాక నేను చెప్పాను కదా, వృషభం టాప్ 1 అని చెప్పినటువంటి 4లో నెంబర్ 1 ఫైనాన్షియల్గా సక్సెస్ అయ్యేవాళ్ళు వృషభం అని చెప్పాను ఇందాక. గుడ్ డేస్ అని చెప్పాను. మిథునానికి యూ హ్యావ్ టు ప్లాన్ అని చెప్పాను. గెట్ రెడీ అది ఒకటి. కర్కాటకం ప్లీజ్ వెయిట్ విత్ పేషెన్స్ అని చెప్పాను. ఇక సింహం, ఈ సింహం ఈ సింహాన్ని పిలిపించుకునే రోజులు వచ్చినాయి మీకు. సో వెరీ గుడ్. లాభస్థానంలో గురుడు రావడం, అక్కడ వృషభానికి ఇందాక చెప్పినట్టు 2వ స్థానంలోకి వెళ్ళగొచ్చాడు. లాభంలో గురుడు లాభాన్ని ఇస్తాడు. డెఫినెట్గా డ్యామ్ షూర్గా మంచి సక్సెస్ని ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి నేను ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే ఈ ఫైనాన్షియల్ సక్సెస్ వెల్త్ రిలేటెడ్గా చెప్తున్నాను కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకించి రాహు మీకు 7th హౌస్లో ఉంటాడు, కేతు 1st హౌస్లో ఉంటాడు. మీరు చాలా అంటే ఎలా చెప్పాలంటే అక్షయ్ కుమార్లో తయారవ్వాలి. ఎర్లీ మార్నింగ్ కొంచెం సన్ రైజ్ తీసుకుని మీది రాసే రవి, సింహరాశి సంబంధించి అంతా కూడా ఇదంతా రవికి సంబంధించిన సైన్ ఉంటుంది. అందులో కేతు వెళ్తున్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కేతు వెళ్ళినప్పుడు కేతు ఈజ్ నాట్ మోక్ష ప్రదాత అంత ఏం కాదు, కానీ కొంచెం డిటాచ్మెంట్గా ఉంటుంది. ఫ్యామిలీలో ఆల్రెడీ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుందని ఒకటైతే, ఇదే 7th హౌస్ నుంచి 7th అంటే అందరూ మ్యారేజ్ ఒకటే కాదు, బాహ్య ప్రపంచంలోంచి మనకు సంబంధం లేని జీవితంలోకి అంటే ఎవరో ఒకళ్ళు మన జీవితంలోకి వస్తుంటారు. అది బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఎవరన్నా సరే బయట మనకు తెలియని వ్యక్తితో మనం ఎక్కడైతే మిక్స్ అవుతున్నామో ఆల్ దిస్ కమ్స్ ఇంటూ 7. మన ఇన్వెస్ట్మెంట్స్ మనకు తెలియని వ్యక్తితో పెట్టడం ఈజ్ 7. ఇట్స్ నాట్ ఓన్లీ దట్. పెళ్ళికి గిఫ్ట్లు తీసుకోవడం ఒకటే కాదు కదా, ఆ గిఫ్ట్ తీసుకొచ్చి ఇంకో దగ్గర పెడతాం కదా. ఇలాంటి ఈ లావాదేవీలంతా కూడా 7th బిజినెస్ రిలేటెడ్. మీకు కుంభంలో రాహు సంచారం, అష్టమంలో శని సంచారం నడుస్తుంది. హెల్త్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాయింట్ 1, హెల్త్ మాత్రం ఇబ్బంది అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫైనాన్షియల్ వీడియో రిలేటెడ్ చేస్తున్నాను కాబట్టి వెల్త్ పరంగా మ్యాసివ్ సక్సెస్ ఉంటుంది. మీకు రియల్ ఎస్టేట్లు చాలా బాగా కలిసి రావడానికి అవకాశం ఉన్నది. ఏదేమైనా సరే ఫైనాన్షియల్గా రాహుకేతులు, లగ్న సంచారాలు, సప్తమ సంచారాలు, అష్టమంలో శని ఉన్నది కాబట్టి హెల్త్ మాత్రం క్లియర్గా తీసుకోండి. ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో మాత్రం దూసుకెళ్ళిపోవచ్చు. మీరు డెఫినెట్గా 101% సక్సెస్ అవుతారు. మీరు మళ్ళీ కామ్గా ఉండాల్సింది 2026 మే 15 నుంచి 2027 మే 15 వరకు కొంచెం కంట్రోల్ అవ్వండి. ఈ సంవత్సరం చేసుకోవచ్చు. 25, 26 బ్రహ్మాండంగా ఉంటుంది సుమా. 26 కొంచెం డౌన్ అవుతుంది. డౌన్ అవ్వదు, కొంచెం మీరు కొంచెం పేషెన్స్గా ఉండాలి. మళ్ళీ మీ టైం 28, 29 అక్కడ రేస్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా చేసుకుంటే చాలా మటుకు ఇబ్బందులు తగ్గుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆర్థిక పరంగా ఏ సంవత్సరం పెట్టాలో తెలియదు. చాలామంది వివాహంలో కూడా రాంగ్ టైమింగ్స్లో చేసుకుంటున్నారు. ఆ రాంగ్ టైమింగ్స్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. దానివల్ల ఇబ్బంది. అది ఎప్పుడు చేసుకోవాలనేది దశ చెప్పేసినా లేకపోతే ఏదో జాతకాలు కలిసిపోయినాను కాదు, ఏ సందర్భానికి వివాహం చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్. ఎలాగో మన మ్యాట్రిమోనీస్ వస్తున్నాయి కాబట్టి అక్క నేను మళ్ళీ దాని మీద ఒక బిగ్ వీడియోస్ ఉంటాయి, ట్రెమెండస్ వీడియోస్ వస్తున్నాయి. అది మేబీ శ్రావణ మాసానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ వీడియోలో ఫైనాన్షియల్ సక్సెస్ పరంగా బాగున్నా ఇంకొక చిన్న మాట ఏంటంటే హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. అన్నిట్లోని 8th హౌస్ రిప్రజెంట్లోకి వెళ్తుంది కాబట్టి వీలైనంత మేరకు వివాహం జరిగిన వాళ్ళు అయితే అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ
కొంచెం వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, సప్తమంలో రాహు వస్తున్నాడు కాబట్టి కలిసి వస్తుంది కదా, గురుడు లాభంలో ఉన్నాడు కలిసి వచ్చేస్తుంది కదా అని ఎవరిని పడితే ఆడిని నమ్మొద్దు సుమా. సప్తమంలో రాహు ఉన్నప్పుడు మాయాకారకంగా ఉంటుంది, లగ్నంలో కేతు ఉన్న డిటాచ్మెంట్ రేపు పొద్దున బాధపడాల్సి వస్తుంది, రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ బాగాలేదు అక్కడ, 26 కొంచెం పేషెన్స్గా ఉండమని చెప్తున్నాను. సో ఇన్వెస్ట్మెంట్ ఏ విషయంలో పెట్టుకున్నా మీరు ప్రత్యేకించి ఒకసారి మీ ఏమంటారు, ఒకసారి ఈ గోచారీత్యా ఉన్న సంచారాలు కానీ మీ లగ్న సంచారాలు కానీ తెలుసుకోవడానికి ఒకసారి గైడెన్స్ తీసుకుని ఆ రకంగా చేసుకోవడం మంచిది ఆర్థిక పరంగా. రైట్. కన్యా రాశి కోర్స్ ఎస్, ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం కన్యా రాశి ఇంట్లో ఉండడం తక్కువ అనే పాయింట్ ఒకటి ఉంటుంది. మ్యారేజ్ విషయాల్లో ఎక్కువ అత్తగారింటి సైడ్ నుంచి వచ్చే ఇబ్బందులు ఉంటాయి. చాలామంది మ్యారేజ్ విషయాల్లో కోర్టులు డైవర్స్ కేసులు చిక్కులు ఉంటాయి, లేకపోతే ప్రైవేట్ పార్ట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ఇబ్బంది ఉంటుంది, ఇలాగ కొన్ని ఉంటాయి. బట్ ఈ వీడియోలో ఇవన్నీ మాట్లాడట్లేదు. కానీ ఈ వీడియో కన్యకు వచ్చేటప్పటికి 10th హౌస్లో మీకు దశమ స్థానంలో గురువు ఉన్నాడు. ఏ పని చేయాలో కరెక్ట్గా చెప్తాడు, ఏ దారిలో వెళ్ళాలో కరెక్ట్గా చెప్తాడు. మీరు ఎంతసేపు ఇంకా ఈ కన్యా రాశి అనేటప్పటికి ఇంక వీళ్ళంతా అకౌంటింగ్స్లో ఎక్కువ, చాలామంది బ్యాంక్ మేనేజర్స్, అకౌంటెంట్స్, చార్టెడ్ అకౌంట్లు వీళ్ళందరూ ఇందులోనే ఉంటారు. ఈ ఫైనాన్షియల్ కేటగిరీ అంతా కూడా ఉమ్, అదే నేను ఇందులోనే, కానీ నేను లాస్ట్ వీడియో చెప్పాను, లెక్కపెట్టడానికి బోల్డ్ డబ్బు ఉంటుంది కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి 500 ఉండవని బ్యాంకులో చేసి వాళ్ళ పని అదే కదా, అంత అందరూ అని కాదు. సో మోస్ట్ ఆఫ్ దిస్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ వే. సో సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి మెరిటల్ పరంగా జాగ్రత్త వహించాలి. మ్యారేజ్లో అంటే ఇక్కడ మళ్ళీ నేను మ్యారేజ్, బిజినెస్, మీ వెల్త్ 3 మాట్లాడుతున్నాను. మీకు ఎక్కడన్నా సరే బిజినెస్ లేకుండా యూ కెనాట్ జనరేట్ ఇట్. ఆ బిజినెస్ చేయాలంటే 7th గురించి మాట్లాడాలి, 7th మాట్లాడాలంటే వివాహం గురించి చెప్పే తీరాలి. అవును, సో అవును. 2 కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో అందుకని 7thలో శని ఉన్నప్పుడు వీలైనంత మేరకు, అంటే పెళ్ళయి ఉన్న వాళ్ళు అయితే భార్య కానీ భర్త కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు ఏమంటారు, మీ బెటర్ హాఫ్ని హెల్త్ పరంగా జాగ్రత్తగా చూసుకోవాలి.